భార్యని ఎవరైతే కొడతాడో భర్త, ఆయనకంటే ఎక్కువ తప్పు నీకే వస్తుంది చూసిన దానికి. నువ్వు అధర్మంగా నిలబడి చూసావుగా, ఇప్పుడు తగలరాని దెబ్బే తగిలింది ఆమెకి, పడిపోయింది. అదే నువ్వు అడ్డం పడి ఉంటే అంత దెబ్బ ఆమెకు తగలపోవుగా, ఆ మనిషికి ఏమి ఇబ్బంది జరగకపోవుగా. కానీ నువ్వు సంబరం పడుకుంటూ కూర్చున్నావు అంటే అప్పుడు ఏంటి అర్థం? నువ్వు అధర్మంగా నిలబడిపోయినావు. అదే భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు నువ్వు వెళ్ళి అడ్డుపడి ఆమె గొడవను అడ్డుకున్నట్టయితే నువ్వు ధర్మంగా, నీకు సింపుల్గా చెప్తాను నేను, మామూలుగా నువ్వు అక్కడ వాళ్ళని ఇద్దరి గొడవలు 4 మాటలు చెప్పి వాళ్ళ గొడవ సర్దుమణిగిస్తే వాళ్ళలో సఖ్యత పెరిగేది. నువ్వు ఒక ధర్మం పక్క నిలబడింది అని అవుతావు. సనాతన ధర్మం అన్నావు చూడు, సనాతన ధర్మం అంటే ఎవరో ఇస్తే తీసుకునేది కాదది. మన భక్తిలో నుంచి ఫస్ట్ భక్తి ఉండాలి, భక్తిలోంచి పుట్టుకొస్తుంది. మన మనసుని చాలా నిర్మలంగా ఉంచుకోవాలి. సనాతన ధర్మం వైపు నిలబడాలి. ప్రతి మనిషి నిలబడాలి. ఎలాగంటే అమ్మ, మన అమ్మా నాన్న ఉన్నారు, అమ్మా నాన్నల్ని గౌరవించరు కొంతమంది. అమ్మా నాన్నల్ని గౌరవించుకుంటే తల్లిదండ్రుల తర్వాతే ఎవరైనా, తల్లిదండ్రుల తర్వాతే గురువు, గురువు తర్వాతే దైవం. అలాంటి తల్లిదండ్రుల్ని కొట్టడము, హింస పెట్టడము, భోజనం పెట్టకపోవడము, అనాథాశ్రమం వృద్ధాశ్రమాలలో వేయడము, ఇలా చేస్తుంటారు. మరి అప్పుడు సనాతన ధర్మం అక్కడ నిలబడిందా?